అసలు నీకేం కావాలి? నార్మల్ అంత ఏంటండి బాబు? ఇది 100 రూపాయల ఫిగర్ కాదురా, 200 రూపాయల ఫిగరే. ఏం చెప్పావు బావా? నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. నిజమేనయ్యా పుల్లారావు. మల్లెపూలు 2 మూరలు తెచ్చినారా? మర్రెపూలు 2 మూరలు తెచ్చి ఎందుకు? తమ్ముడు మన స్పీడ్ గా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? చూసావా? ఎవర్రా మీరంతా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వచ్చా ఏంటంట? నాకేం కనపట్టలేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇంకోసారి ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? యా ఏంట్రా బొండాలు చూస్తున్నావా బాబోయ్, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మా బాబు తొడలు కొంచెం లావండి. నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్? బ్యాక్ కేక ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది రా. అరే క్లియర్ గా అనిపిస్తుంది రా పొక్క. ఏంట్రా అది? కడుపా కండవల్లి మడుగురా? ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. రసం పిండియాలుంది. చూడాలని ఉందే. చూడాలని ఉంది. సూపర్ గా ఉందండి. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే. ఆశగా అద్దుండాలి కొత్త. లంచుకొస్తే హగ్గు మిల్సే పెడతాలే. ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏం చెప్పావురా? రాత్రి వస్తే బెడ్ మీద ఏం చేస్తామండి? అమ్మాయి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే. దేనికైనా ఒక లిమిట్ ఉంటది రాధిక. చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు. అమ్మో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే. తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. బ్యాక్ కేక. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. పైతి చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ.
ఏం లేనా కొట్టుకోనా టెన్షన్ గింజన్ అన్ని పోతాయా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. చూస్తారా బాగా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అసలు నీకేం కావాలి? బా ఏం కనబడలేదండి ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనపడితే ఎలా? పిన్ని పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. నా కొడుకు పేరేంటో తెలుసా? ఈ మాట ఎక్కడైనా చెప్పుకో నేను ట్రైన్ లో పోతున్నా పిన్ని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నాకు పరిచయమే అయ్యింది చిన్నే. నెక్స్ట్ ఏంటి? పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. అది నోటితో చెప్పేది కాదులే. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. అబ్బా చంపేశారు. ఇంకో పజిల్ కి రెడీ. తినలేని కాయ ఏమిటి? నో డబుల్ మీనింగ్, ఓకేనా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. రై సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? కనిపించలేదు. ఎందుకులే నీకు ఏసి బతుకు. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. నేను చూస్తాను, కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా, ప్లీజ్. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అయ్య బాబోయ్, ఏంటండి ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. అయ్య బాబోయ్, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. అయ్యి బాబోయ్, రెచ్చగొక్కనన్నా. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. రే ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. చూసింది చాలు. నువ్వు హ్యాపీరా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఏం చేస్తావురా? ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? టన్నులు ఉంది ఇంకా చూస్తావా? ఈ ఘోరం నేను చూడలేను. నేను కూడా చూడలేను. ఉడిగడ్డేటి ప్యాంటేసుడు మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. గుంట మంచి పొంగు మీద ఉంది. ఇంకా క్లియర్ గా అనిపిస్తుందిరా. అరే అరే క్లియర్ గా అనిపిస్తుందిరా పొక్క. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.